అమ్మయ్యా, ఏదో నేను కష్టపడకపోయినా నా వైఫ్ కష్టపడింది అని అందరికీ చూపించుకోవడం కోసం చివరి వీడియో అన్నమాట. చివరి వీడియో, ఎస్, లాస్ట్ ఫైనల్ షాట్. అమ్మ సక్సెస్ఫుల్గా గిన్నె పిండి పెట్టేసిన. సూర్యుడు స్టార్ట్ అయిపోయినాడు. టైము 7:30 అండి, 7:30 అయింది. సమయం 7:36 అయింది. నేను 2.5 kg గుమ్మడికాయ తీసుకున్నాను, 300 grams మినపప్పు తీసుకున్నాను, 250 grams పచ్చిమిర్చి తీసుకున్నాను, 60 grams ఉప్పు తీసుకున్నాను, ఒక స్పూన్ ఇంగు తీసుకున్నాను. ఇవండి మెజర్మెంట్స్. సో మీరు చివరి వరకు చూడాల్సిందే ఈ వీడియో ఎలా చేయాలి ఏంటి అని. హలో ఆల్, వెల్కమ్ టు సింహాస్ వ్లాగ్స్. సో ఇవాళ రెసిపీ గుమ్మడికాయ వడియాలు. గుమ్మడికాయ తీసుకొని వచ్చాము. ఇదే బూడిద గుమ్మడికాయ అన్నమాట. మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాము. నీట్గా పీచు పెట్టి తీసేసాము. మా నాన్న పగలగొట్టి ఇచ్చారనమాట. ఇంకా మేము నీట్గా పీసెస్ కట్ చేసుకున్నాం. ఇది యాక్చువల్లీ చేయాలి అని నా లిస్ట్లో లేకపోయేది. కాకపోతే మన సబ్స్క్రైబర్ శాంతి గారు ఫ్రమ్ అనంతపూర్ కమెంట్ చేశారనమాట, గుమ్మడికాయ వడియాలు చెయ్యండి అని. మేము జనరల్గా గుమ్మడికాయ వడియాలు ఎలా చేస్తాము అంటే పేలాలు ఉంటాయి కదండి, పేలాలతో చేస్తాము. బట్ ఈసారి ప్లానుడ్ కాకపోవడంతో పేలాలు నాకు అవైలబిలిటీ లేవు. అందుకనే నేను మినప్పప్పుతో చేశాను అనమాట. ఆ గుమ్మడికాయ ఎంత నీట్గా తీసి క్లీన్ చేసి వేసుకోవడం, ఓ గాడ్, నైట్ ఒక 1 hour to 2 hours పట్టింది అనమాట మాకు. ఇంకా అది మళ్ళీ ఒక వైట్ క్లాత్ లో వేసుకొని త్రిషిక, మా నాన్న, మా ఆయన అంతా బాగా దీన్ని వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఆ వాటర్ జ్యూస్ గా తాగొచ్చు అనమాట. నీట్ గా తీసేస్తున్నారు. ఆ వాటర్ ఉంటే మనకి ఏమవుతుంది అంటే వడియం అంతా లూజ్ గా పల్చగా అయిపోతుంది అనమాట. వడియం చాలా బాగా రావాలి అంటే ఈ వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేయాలి. ఎంత ఎక్స్ట్రాక్ట్ చేసినా అది ఊరుతూనే ఉంటుంది. సో లాస్ట్ కి ఏం చేసామంటే దీన్ని అంతా టైట్ గా కట్టేసి దీని మీద బరువు పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేసాం. చాలా మంది పొట్టుతో కూడా వేసుకుంటారు. అది మనము పేలాలు వేసినప్పుడు పొట్టుతో వేసుకుంటే వేరే ఉంటది, బట్ మినపప్పుతో చేస్తున్నప్పుడు వేరే ఉంటది. అందుకని నేను పొట్టు తీసాను అనమాట. బట్ చాలా టైం టేకింగ్. రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. టేస్ట్ కూడా చేసేసాము ఆల్రెడీ. చాలా బాగుంది. బట్ పక్కా ట్రై చేయమని చెప్తాను. కొలతలన్నీ కూడా నేను ముందుకి చెప్పాను. మార్నింగ్ 6:45, 7 అవుతుంది అనమాట. ఇప్పుడు మేము లేసి వచ్చాం, స్నానం చేసి రెడీగా. సో దాన్ని ప్రెస్ చేయండి ఇంకొకసారి, ఫైనల్ టచ్. ఆల్మోస్ట్ నైటే అన్ని ప్రెస్ చేసేసాము వాటర్. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఏమున్నా ప్రెస్ చేసి నీట్గా ఇంక ఇప్పుడు ఓపెన్ చేయండి. నైటే ఇలా కట్టి పెట్టేసుకుంటే మనకి అడ్వాంటేజ్ అనమాట. వాటర్ అన్ని దిగిపోతాయి. చూసారా, అంతా డ్రై అయిపోయింది. సో జనరల్లీ చాలా మంది ముక్కతో పాటు వేసుకుంటారు, పొట్టుతో పాటు వేసుకుంటారు. నేనైతే పొట్టు లేకుండా వేసాను. ముక్కలన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. చూసారా ఎంత డ్రై ఉందంటే, ఇలా అంటుంటే కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది. దీంట్లోకి సరిపడా సాల్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లోకి ఇంకా నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాన్ని కూడా వేసేస్తున్నా. ఇప్పుడే చేసుకున్నా, మార్నింగ్, ఇదేం నైట్ చేసి పెట్టలేదు. తర్వాత మినపప్పు నేను నైటే నానబెట్టాను అనమాట. ఇప్పుడు రుబ్బాను. ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. మనం వడపిండి రుబ్బుతామే అలా గట్టిగా. సో మీరు ఎక్కువ క్వాంటిటీస్లో చేస్తుంటే వెట్ గ్రైండర్లో వేసుకోండి. లేదు నాలాగే తక్కువ క్వాంటిటీస్ అయితే ఇలా మిక్సీలో అయినా సరిపోతుంది. నీట్గా వస్తుంది. పల్స్ మోడ్ ఒక 3 times చేసి నార్మల్ మోడ్లో ఒక 1 minute రన్ చేస్తే చాలన్నమాట. మనకు ఉద్దిపిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇదంతా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత మేము మామూలుగా గుమ్మడికాయ వడియాలు అంటే
పేలాలు కలిపి చేస్తాము. నాకు పేలాలు ఎక్కువ దొరకలేదు, ఇంట్లో అవైలబిలిటీ ఉన్నవి ఇవి యాడ్ చేసి చేస్తున్నా. దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకొని బాగా దీనిపైన ఇప్పుడు నేను పేలాలు వేస్తున్నాను. మేమైతే వీటిని అరలు అంటాం. ఈ వడియాలు యాక్చువల్లీ చాలా కాస్ట్లీ. ఈచ్ పీస్ వైజ్ అమ్ముతారు, కొన్ని చోట్ల కేజీ వైజ్ కూడా అమ్ముతారు. పీస్ వైజ్ నేను లేటెస్ట్ గా తినేది మాత్రం 5 రూపీస్కి ఒకటి. ఇంత ఉంటుంది, అదే 5 రూపీస్కి ఒకటి. దీన్ని కూడా బాగా కలపాల. ఇంకా పైకి వెళ్ళిపోయి వడియాలు పెట్టేయడమే. యాక్చువల్లీ ఇంగు మర్చిపోయా అనమాట. పచ్చిమిరపకాయ మిక్సీకి వేసేటప్పుడే వేయాల్సింది. కొంచెం ఇంగు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. యా, ఫైనల్లీ మిద్ది మీదకి అయితే వచ్చేసాము. ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇక నూనె పట్టించి ఆయిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. కవర్ చాలా పెద్దగా ఉందని 4 ఫోల్డ్స్ వేసాను అనమాట. నీట్గా వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నా. నేనంతా కలిపిన తర్వాత మా ఆయన మళ్ళీ యాడ్ అయిన కొద్దిగా పేలాలు వేసారు. అంతే కదా, మొగుళ్ళు ఉన్నదే దానికి, 1-2 పనులు చేయించడానికి. మొగుళ్ళు యాడ్ ఆన్ లైఫ్ కి, అందుకు యాడ్ ఆనే కాదని లేదు, ఇట్లా యాడ్ ఆన్ పనులు చేయించేకి. సో నేను అంతా కలిపేసాను అనమాట. ఇలా ఏంటది, మళ్ళీ ఒక యాడ్ ఆన్ పని. ఏందండి మీరు ఆడుకుంటా కొద్దిగా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను ఇట్లా కలుపుకుంటూ ఉండకే సరిపోతుంది. ఇంకా ఎస్, ఈడే కూర్చొని ఇంకా వడియాలు ఏం పెడతా, పిండి కలుపుకుంటూనే కూర్చుంటా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఓకే, ఇంకా లేవల్ ఎంత అయిపోయింది. అప్పటి నుంచి 3వ ఈ మాట. ఇంకా లేదు, అయిపోయింది 3 సార్లు, ముఖ్యంగా 3 సార్లు అట్లా. సో అంతా మిక్స్ చేసేసాను. ఇలా కొద్దిగా తీసుకొని చూసారా, దీన్ని ఇలా అనుకొని ఇలా పెట్టడము. గుమ్మడికాయ వడియాలు అయితే కంప్లీట్ గా పెట్టేశాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.